హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రెజెంట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం డే 2లో జరిగిన హైలైట్స్ గురించి తెలుసుకుందాం. డే 2లో ఇంగ్లాండ్ టీం చాలా బాగా కంబ్యాక్ చేసింది. బోత్ బ్యాట్ అండ్ బాల్ తో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బౌలింగ్ లో బెన్ స్టోక్స్, జోస్టంగ్, ఇటు బ్యాటింగ్ లో బెన్ డకెట్, ఒలిప్ పైప్ అదరగొట్టారు. బెన్ డకెట్ 62 పరుగులు చేస్తే ఒలిప్ పోప్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే డే 2లో బుమ్రా తప్ప ఏ ఒక్క బౌలర్ కూడా మంచిగా ఎఫెక్టివ్ గా కనపడడం లేదు. మన టీమిండియా 3 వికెట్లు తీస్తే ఆ 3 వికెట్లు కూడా బుమ్రానే పడగొట్టాడు. సో నిన్న డే 2లో బుమ్రా తప్ప ఏ ఒక్క బౌలర్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. అలాగే మన టీమిండియా ఫీల్డింగ్ లో కూడా కొంచెం సరిగ్గా లేదు. బుమ్రా బౌలింగ్ లో ఏకంగా 3 క్యాచ్లు వదిలేశారు. ఇంగ్లాండ్ టీం స్కోర్ బోర్డ్ 17 పరుగులు ఉన్నప్పుడు డకెట్ క్యాచ్ ను జడేజా వదిలేశాడు. అలాగే 60 పరుగుల వద్ద ఒలిప్ పోప్ క్యాచ్ ను జైస్వాల్ కూడా డ్రాప్ చేశాడు. సో దీంతో మన టీమిండియా ఫీల్డింగ్ కొంచెం పూర్ గా కనిపించింది. అలాగే బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ కూడా వికెట్లు తీయలేకపోయారు. ఇక మహమ్మద్ సిరాజ్ చూసుకున్నా అతను కూడా రిధమ్ లేక ఇంకా అందుకోలేదు. సో రిధమ్ అందుకుంటే అతను మంచిగా బౌలింగ్ వేస్తాడు. ఇక మన టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే డే 2లో 359 పరుగులకి తిరిగి మళ్ళీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గిల్ బ్యాటింగ్ చూసి మన టీమిండియా స్కోర్ బోర్డ్ మాక్సిమం 500 వరకు వెళ్తుంది అనుకున్నాం. అదరాన్లో రిషబ్ పంత్ తన బ్యాటింగ్ స్పీడ్ పెంచి సెంచరీ పూర్తి చేశాడు. అలాగే శుభ్మన్ గిల్ కూడా బాగా ఆడుతున్న సమయంలో ఇంగ్లాండ్ స్పిన్నర్ శుభ్మన్ గిల్ వికెట్ తీసి మన టీమిండియా స్కోర్ బోర్డ్ కి బ్రేక్ వేశాడు. గిల్ అవుట్ అయినప్పటికీ పిచ్ చాలా వరకు మారిపోయింది. అలాగే బాల్ రివర్స్ స్వింగ్ అవ్వడంతో ఇంగ్లాండ్ బౌలర్స్ తిరిగి పుంజుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్స్ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మన టీమిండియా బ్యాట్స్మెన్ ని వెంటనే అవుట్ చేశారు. సో దీంతో మన టీమిండియా బ్యాటింగ్ చాలా వరకు కొలాప్స్ అయిపోయింది. నంబర్ 6 వచ్చిన కరుణ్ నాయర్ కూడా డక్అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కూడా జోస్టంగ్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. ఇక మిగిలిన బ్యాట్స్మెన్ జడేజా 11 పరుగుల వద్ద అవుట్ అయితే శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ 1 పరుగు చేశాడు. సిరాజ్ 3 పరుగులు చేశాడు. దీంతో మన టీమిండియా స్కోర్ 477 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం కెప్టెన్ బెన్ స్టోక్స్ కేవలం 3.30 ఎకానమీ రేట్ తో 4 వికెట్లు పడగొట్టాడు. మరో ఇంగ్లీష్ బౌలర్ జాస్టంగ్ కూడా 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టీం కి మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఇక బ్రైడెన్ కార్స్, షోయబ్ బషీర్ కు చెరో 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సెంచరీ చేయడంతో చాలా రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సెంచరీ చేయడంతో ఇండియా తరపున ఎక్కువ టెస్టుల్లో ఎక్కువ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గా నంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. రిషబ్ పంత్ మొత్తం 8 సెంచరీలు చేయడంతో ఎంఎస్ ధోని రికార్డ్ బ్రేక్ అయింది. ఇక రెండో రికార్డ్ చూసుకున్న ఇంగ్లాండ్ టీం పైన ఓవరాల్ గా ఎక్కువ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. మెయిన్లీ రిషబ్ పంత్ నిన్న బ్యాటింగ్ మాత్రం అదరగొట్టాడు. అలాగే ఎక్కువ సిక్స్లు కొట్టిన ఆటగాడు కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ టీం కి ఫస్ట్ ఓవర్ లోనే మన బుమ్రా షాకుల మీద షాక్ ఇచ్చాడు. ఓపెనర్ జాకర్ అలీని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేశాడు. దీంతో మన టీమిండియాకి ఫస్ట్ ఓవర్ లోనే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. బట్ 1 డౌన్ లో వచ్చిన ఒలిప్ పోప్ అలాగే ఓపెనర్ బెన్ డకెట్ నుంచి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. బుమ్రా తప్ప ఏ ఒక్క బౌలర్ కూడా వీళ్ళ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయలేకపోయారు. మన టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో బుమ్రా తప్ప ఏ ఒక్క బౌలర్ కూడా అంత మెరుగ్గా రాణించలేదు. దీంతో ఇద్దరు బ్యాట్స్మెన్స్ మెల్లిగా సెట్ అయ్యి బెన్ డకెట్ 60 పరుగులు చేయగా అలాగే ఒలిప్ పోప్ సెంచరీ పూర్తి చేశాడు. మెయిన్లీ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఇంగ్లాండ్ టీం కి చాలా హెల్ప్ అయింది. ఇలాంటి టైంలో మన టీమిండియా స్టార్ బౌలర్ డకెట్ వికెట్ తీసి వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేశాడు. బట్ ఒలిప్ పోప్ జోయ్ రూట్ తో కలిసి మంచి రన్ స్కోర్ చేశాడు. అగైన్ బుమ్రా జోయ్ రూట్ ను అవుట్ చేశాడు. ఇక ఫైనలీ డే 2 ముగిసే టైంకి ఇంగ్లాండ్ టీం 209 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, రెగ్యులర్ గా క్రికెట్ అప్డేట్స్, అలాగే ఐపీఎల్ అప్డేట్స్, సో అలాగే ప్రో కబడ్డీ అప్డేట్స్, ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ మీకు రెగ్యులర్ గా కావాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.